హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే నిన్న నైట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. మీరు ప్రజెంట్ రిలేషన్లో ఉన్న, సపరేషన్లో ఉన్న, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, నాన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్లో మీ రిలేషన్ ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏం ఆలోచించారు, తన ఎనర్జీస్ మీ విషయంలో ఎలా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. దానివల్ల ఈ ఎనర్జీ అనేది బాగా కనెక్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఎనర్జీ 9 of Wands, Knight of Pentacles, Three of Cups energy, Temperance, Seven of Cups energy, the Devil, Five of Cups energy, Hanged Man, Judgment, Magician, Three of Wands, Page of Swords, Six of Swords, the Hermit, Five of Swords ఎనర్జీ ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. 6 of Pentacles ఎనర్జీ, పెంటికల్స్, వృషభం, కన్యా, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ పెంటికల్స్ ఎనర్జీ. అలాగే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. 6 of Swords మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుందన్నమాట. అన్ని ఎనర్జీస్ కూడా మనకి ఈ రీడింగ్లో వచ్చాయి కాబట్టి ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి నిన్న నైట్ మీ పర్సన్ చాలా అంటే 9 of Wands ఎనర్జీలో ఉన్నారనమాట. చాలా బర్డన్గా ఫీల్ అయ్యారు. ఏదో ఒక సిచ్యువేషన్ నుంచి వ్యక్తి బయటికి రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. అంటే మీకు మీ పర్సన్కి మధ్య ప్రజెంట్ ఎనర్జీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటిల్ని వదిలిపెట్టి ఈ వ్యక్తి వాటి నుంచి బయటికి రావాలి, మళ్ళీ మీతో ఉన్న రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా
ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ కమిట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మీ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మ్యారేజ్ కమిట్మెంట్ అవ్వచ్చు, లేదు అంటే మీ మధ్య ఏదైనా మీరు మీ పర్సన్ మీట్ అవ్వాలి అని చెప్పి అనుకోవడం కానీ, సెలబ్రేషన్స్, బర్త్డే, ఇలా మీకు సంబంధించి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిన్న నైట్ అయితే ఎక్కువగా మీ పర్సన్ అయితే ఆలోచించారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ కమిట్మెంట్ ప్రాబ్లం గురించి కూడా ఈ వ్యక్తి ఎక్కువగా యాక్షన్ తీసుకోవడం గురించి ఆలోచించారు. ఎందుకంటే ఈ వ్యక్తికి చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది, చాలా బర్డన్గా అనిపిస్తుంది అనమాట. మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఈ వ్యక్తికి కూడా ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. కాబట్టి మీకు ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి, కమిట్మెంట్ విషయం గురించి మీతో మాట్లాడాలి, మీ ఒపీనియన్ అడగాలి అనే విధంగా నిన్న నైట్ ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచించారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఇక్కడ మీకు మీ పర్సన్ అయితే ఆఫర్ చేయాలి, కమిట్మెంట్ అవ్వచ్చు, రిలేషన్ పరంగా ఏదైనా కూడా మీతో స్టేబుల్గా రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, మీకు ఆఫర్ చేయాలి అనే విధంగానే నిన్న నైట్ ఎనర్జీస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ పర్సన్ అయితే మీరు మీ పర్సన్ కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారు. ఇక్కడ ఎక్కువగా మీ ఇద్దరి మధ్యన కూడా హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్లో మీరు మీ పర్సన్ కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేసిన ఆ మూమెంట్స్ని తలుచుకోవడం, మళ్ళీ మీరు ఇద్దరు కూడా రిలేషన్ అనేది రీయూనియన్ అవ్వడం కానీ, మీ మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ మీ మధ్య రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, అది కూడా చాలా హ్యాపీ మూమెంట్స్తో ఒక సెలబ్రేషన్లా చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ ఆలోచించారనమాట. మీ రిలేషన్ గురించే ఎక్కువగా ఆలోచించారు ఈ వ్యక్తి. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే రిలేషన్ పరంగా ఏదైనా కూడా మీరు మీ పర్సన్ విషయంలో ఎంత లవ్ ఎఫెక్షన్ అనేది చూపిస్తున్నారో, ఏ విధంగా అయితే ఎఫర్ట్స్ పెడుతున్నారో, మీ పర్సన్ కూడా అలానే మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలి అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారనమాట. టెంపరెన్స్ అంటే మీ మధ్య ఏ విషయం గురించి అయితే బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఎక్కడ మీ రిలేషన్ పరంగా స్టక్ అయిపోతున్నారు, ఇద్దరికీ కూడా ఆలోచనలు సెట్ అవ్వట్లేదు, ఎక్కడ మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ ఆలోచించారు అనేది కనిపిస్తుంది. మీ మధ్య ఉన్న ఆ బ్యాలెన్స్ అవ్వలేని సిచ్యువేషన్స్ని క్లోజ్ చేయాలి, ఏదో ఒక రకంగా మళ్ళీ మీ మధ్య బ్యాలెన్స్ని తీసుకురావాలి, సమతుల్యతని తీసుకురావాలి అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారనమాట. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ వాల్యూ ఏంటి అనేది వ్యక్తికి తెలుసు, మీరు ఎలాంటి వారు, తన చుట్టూ ఉన్నవాళ్ళు మల్టిపుల్ పర్సన్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ తన చుట్టూ ఏవైతే కొంతమంది వ్యక్తులు, సొసైటీ, కమ్యూనిటీ ఇలాంటివి అడ్డంకులు ఉన్నాయో, లేదు అంటే కెరియర్, లేదు అంటే తన మైండ్లో ఏవైతే మల్టిపుల్ థాట్స్ ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఈ వ్యక్తి పక్కన పెట్టి మీ గురించి నిన్న నైట్ ఎక్కువగా ఆలోచించారనమాట. అంటే ఈ వ్యక్తి ఒకవైపు తన లైఫ్ అనేది ఎవరితో ఉంటే బాగుంటుంది అనే విధంగా కూడా ఆలోచించారు ఈ వ్యక్తి. అంటే అందులో కూడా కొంచెం స్వార్థం అయితే ఉంది. కెరీర్ పరంగా గ్రోత్ అవ్వాలి అన్నా, లేదు అంటే రిలేషన్ పరంగా హ్యాపీగా ఉండాలి అన్నా, తన లైఫ్లో ఎవరు ఉండాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచించారనమాట. ఇక్కడ తను ఎంత ఆలోచించినా నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తికి మీరే బెస్ట్ పర్సన్గా ఈ వ్యక్తికి అనిపించారు. ఎందుకు అంటే తన చుట్టూ ఉన్న మల్టిపుల్ చాయిసెస్ అవ్వచ్చు, వేరే అదర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ వ్యక్తికి కొన్ని లోపాలు కనిపించాయి అన్నమాట. అంటే మీరు మీ బిహేవియర్, మీరు మాట్లాడే విధానం ఏదైనా కూడా మీరు చాలా జెన్యూన్గా ఉంటారు, కానీ వేరే వాళ్ళు బయటికి ఒక రకంగా మాట్లాడతారు, వారి మనసులో ఒక రకంగా ఫీల్ అవుతారనమాట. కాబట్టి అవన్నీ కూడా నిన్న నైట్ ఆలోచించారు. ఇక్కడ చూస్తున్నారు కదా 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే తన లైఫ్కి బాగుంటుంది, ఫ్యామిలీనా మీరా, లేదు అంటే తను అనుకుంటున్న కెరియరా లేదంటే మీరా. ఎందుకు అంటే కెరియర్ అనేది తర్వాతైనా ఏదో ఒక రకంగా కష్టపడి తను మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు.
ఎందుకు అంటే కెరియర్ అనేది తన చేతుల్లోనే ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మీ వరకు వచ్చేసరికి రిలేషన్ పరంగా మిమ్మల్ని దూరం చేసుకుంటే తన లైఫ్లోకి వచ్చే అదర్ పర్సన్, లేదు అంటే ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీ పర్సన్ లైఫ్లో చాలా విషయాల్ని కోల్పోతారు, హ్యాపీనెస్ మూమెంట్స్ని కోల్పోతారు. అవన్నీ కూడా ఆలోచించారన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ చాలా వరకు కొంతమంది స్వార్థంగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి, మీ అంత జెన్యూన్గా కనిపించట్లేదు. నిన్న నైట్ అదే ఆలోచించారు కాబట్టి మళ్ళీ మీతో ఉన్న ఆ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మళ్ళీ మీ మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అనే విధంగా ఆలోచించారనమాట నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి. ద డెవిల్ ఎనర్జీ ఎక్కువగా మీ మీద నిన్న నైట్ అయితే చాలా అట్రాక్షన్ అనేది ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అవ్వచ్చు, చాలా అంటే చాలా అట్రాక్షన్గా నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి ఫీల్ అయ్యారు. అంటే తన లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నారు, తన లైఫ్ అనేది స్టక్ అయిపోతుంది అనే ఫీలింగ్లోకి ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా వెళ్ళిపోయారు అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. తను లైఫ్ గురించి ఆలోచించుకుంటే అంటే తన లైఫ్లో తనకి కనిపించేవి ఏవైతే ఉన్నాయో, ఆ వ్యక్తికి ఎదురుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిల్ని సెలెక్ట్ చేసుకుంటే తన లైఫ్ అనేది ఎలా ఉంటుంది, మిమ్మల్ని దూరం చేసుకుంటే తన లైఫ్ అనేది ఎలా చేంజ్ అయిపోతుంది అనేది కూడా ఆలోచించారనమాట. మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే వాటిని చూస్ చేసుకుంటే ఈ వ్యక్తి ఇలా సుడిగుండంలా అంటే మళ్ళీ పైకి లేవలేరు ఇంకా. ఎందుకు అంటే ఒక పర్సన్ విషయంలో సెలెక్ట్ చేసుకునేది ఒక్కసారే కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు, తన లైఫ్లో వేరే ఏవైనా కూడా తర్వాతైనా మళ్ళీ ఏదో ఒక రకంగా తను పొందొచ్చు అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారనమాట. కానీ మిమ్మల్ని మిస్ అయిపోతే కనుక తన లైఫ్ అనేది పూర్తిగా స్టక్ అయిపోతుంది. ఈ వ్యక్తి లైఫ్లో ఎన్ని రకాల మల్టిపుల్ చాయిసెస్ ఉండొచ్చు, ఆప్షన్స్ వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, బట్ ఎంతమంది ఉన్నా మీరు మీ పర్సన్కి ఒక స్పెషల్ పర్సన్. 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ మీద మీ పర్సన్ ఫీల్ అయ్యే ఎనర్జీస్ వేరు, చాలా అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతారనమాట మీ విషయంలో. నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది. తన లైఫ్లో మీరు లేకపోతే మొత్తం తన లైఫ్ అంతా కూడా స్టక్ అయిపోతుంది ఈ విధంగా అని ఆలోచించారు నిన్న నైట్ ఈ వ్యక్తి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి ఏంటంటే అన్నీ కూడా క్లియర్గా ఆలోచించకుండా తను ఏదైతే ఆలోచిస్తున్నారో, ఎలాంటి డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారో అవే కరెక్ట్ అనుకుని, తను చూసే విధానాన్నే కరెక్ట్ అనుకుంటే తన లైఫ్ అనేది ఇలా సుడిగుండంలా మారిపోతుంది, మళ్ళీ పైకి లేవలేరు. కాబట్టి అన్నీ ఇప్పుడే ఆలోచించుకోవాలి, ఏదైనా కూడా మంచి డెసిషన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ ఆలోచించారు అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే మీలో ఉన్న పాజిటివ్నెస్ని పట్టించుకోకుండా మీ మీద మీ పర్సన్కి ఎంత లవ్ ఎఫెక్షన్ ఉందో ఆలోచించకుండా, మీతో ఉంటే ఎంత లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందో తెలుసుకోకుండా ఈ వ్యక్తి ఇప్పటి వరకు మీతో చాలా రూడ్గా బిహేవియర్ చేశారు. అంటే కొంచెం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, లేదు అంటే రిలేషన్ పరంగా కూడా బ్రేక్ అవ్వడం, మళ్ళీ కంటిన్యూ అవ్వడం, మళ్ళీ రీయూనియన్ అవ్వడం, ఇదే జరుగుతూ ఉంది, ఇదే కంటిన్యూ అవుతూ ఉంది మీ రిలేషన్. కానీ అందులో ఉన్న పాజిటివ్నెస్ని ఈ వ్యక్తి గ్రహించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు అర్థమైంది ఈ వ్యక్తికి, తన లైఫ్ అంతా కూడా పాజిటివ్గా ఉండాలి అంటే అది మీతోటే, మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేస్తేనే తన లైఫ్లో ఆ పాజిటివ్నెస్ ఉంటుంది అనేది ఈ వ్యక్తి తెలుసుకున్నారు నిన్న నైట్ అంతా కూడా. కాబట్టి ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి కన్ఫర్మ్గా. తను తీసుకున్న డెసిషనే తన లైఫ్ అనేది బాగుంటుంది, తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనే విధంగా ఆలోచించారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వ్యక్తి లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్ అనమాట. ఇప్పుడు తీసుకోకపోతే తన లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. తన లైఫ్ అనేది బాగుండాలి అంటే అది మీ పర్సన్ చేతుల్లోనే ఉంది, ఆ మెజిషియన్. కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ అంతా కూడా ఆలోచిస్తూ ఉండిపోయారనమాట. చాలా స్ట్రాంగ్గా ఈ వ్యక్తితో ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా. ఎందుకంటే తన చేతుల్లో మీ రిలేషన్ని మళ్ళీ రీయూనియన్ చేసే
అవకాశం ఉంది. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా వాటిని మార్చగలిగే శక్తి మీ పర్సన్ చేతుల్లోనే ఉంది. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా ఇక్కడ మీ పర్సన్ చేతుల్లోనే తన నిర్ణయం అనేది ఉంది. కాబట్టి ఈ వ్యక్తి నిర్ణయం తీసుకోవాలి అనే విధంగా నిన్న నైట్ ఒక డెసిషన్కి వచ్చారు. చూసారు కదా, ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే తన లైఫ్లో వేరే ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిల్ని పక్కన పెట్టి, అది కెరియరా, ఫ్యామిలీనా, పర్సనా, ఇలా ఎవరైనా కూడా ఏదైనా కూడా వాటిల్ని వదిలిపెట్టి ఈ వ్యక్తి మీ గురించి యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా నిన్న నైట్ ఒక నిర్ణయానికి వచ్చారనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ తన లైఫ్ని మార్చుకోకపోతే తన లైఫ్ని ఇంకా ఎప్పటికీ మార్చుకోలేరు. ఇంకా తన చేతుల్లో ఎప్పటికీ ఉండదు అవకాశం. చేయి జార్చుకున్నట్టే, పూర్తిగా తన లైఫ్ అంతా కూడా చేయి జార్చుకున్నట్టే అయిపోతుంది అనే నిజాన్ని ఈ వ్యక్తి తెలుసుకుని నిర్ణయానికి వచ్చారు. మీ విషయంలో ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తి మీ గురించి స్పై చేస్తున్నారు. మీ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోయినా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి స్పై చేస్తున్నారు. అంటే మీరేం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఇలా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని గమనించడం కానీ, లేదు అంటే ఎక్కువగా మీ పిక్స్ చూడడం కానీ, చాటింగ్ చదువుతూ ఉండడం కానీ ఈ వ్యక్తి ఎక్కువగా చేస్తున్నారనమాట. ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే స్పై చేస్తున్నారు అనేది కనిపిస్తుంది మీ విషయంలో. అంటే మీ మధ్య ఎలాంటి దూరం ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు ప్రతిరోజు కూడా. నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొని మీ దగ్గరికి రావాలి, మీతో ఉంటేనే తన లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది, తన ఒంటరితనం అనేది, తన లోన్లీ ఫీలింగ్ అనేది దూరం అవుతుంది అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారనమాట. ఒకవైపు మీ విషయంలో తను ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అనే బాధ, చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది, చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది ఈ వ్యక్తికి. మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం ఉంది ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి ఆ లోన్లీ ఫీలింగ్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి చాలా ప్రశాంతంగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీతో అనే విధంగా నిన్న నైట్ అయితే చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్ చేశారు. 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఈ వ్యక్తికి ప్రశాంతత లేదు, నిద్ర పట్టలేదు అనేది కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది చేశారు అనేది కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తారు, స్పై చేస్తూనే ఉంటారు. తన ఆలోచనలో మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీ ప్రొఫైల్ పిక్స్ చూడడం కానీ ఇలా ప్రతిదీ కూడా మిమ్మల్ని స్పై చేస్తూనే ఉంటారు. కానీ నిన్న నైట్ అయితే చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్ చేశారనమాట. అది ఎందుకు అంటే తన లైఫ్లో తీసుకోవాల్సిన లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్ కాబట్టి. ఈ వ్యక్తి ఏదో ఒక నిర్ణయానికి రాకపోతే కనుక తన లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఈ వ్యక్తి అనుకున్నట్టు తన లైఫ్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడే తను అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. తను చేసుకోగలిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవాలి. అదే ఆలోచించారు ఇక్కడ ఈ వ్యక్తి. చూస్తున్నారు కదా, 6 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ సోర్స్. తన ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే తను ఏదైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో, ఏదైతే తన లైఫ్లో మార్పును తీసుకురాగలుగుతారో ఆ విధంగా తీసుకురావాలి. లేదు అంటే తన లైఫ్ అంతా పూర్తిగా చాలా గిల్టీ ఫీలింగ్తో, చాలా రిగ్రెట్ ఫీలింగ్తో మారిపోతుంది అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారనమాట ఈ వ్యక్తి. యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. మీకు జస్టిస్ జరగబోతుంది. ద మెజిషియన్ చూసారా, మీ లైఫ్లో మీరు ఊహించిన మ్యాజిక్ చూడబోతున్నారు, మిరాకిల్స్ చూడబోతున్నారు అని చెప్పి
యూనివర్స్ మీకు చెప్తున్నారు. మీరు ఏ విషయం గురించి అయితే మీ లైఫ్లో జస్టిస్ జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటున్నారో, మీ లైఫ్లో మీరు ఊహించిన మార్పులు జరుగుతాయా లేదా అని ఆలోచిస్తూ ఉంటున్నారో, ఆ మార్పులు జరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. ఆ టైం అనేది స్టార్ట్ అయ్యిందనమాట. ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ ఫ్యాన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్. బట్ మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా మీ సేఫ్టీ గురించి ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు డిపెండ్ చేసుకోండి. ఎందుకంటే మీ గురించి మీరు ఆలోచించుకోవాలి, మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉంది. ద మెజిషియన్ సేమ్ మీకు కూడా అలానే వచ్చింది ఎనర్జీ. మీ లైఫ్ని ఎలా మార్చుకోవాలి అనేది మీ చేతుల్లోనే ఉంది, మీరే మార్చుకోగలరు. ఇక్కడ మీ పర్సన్ కూడా అంతే. మీ రిలేషన్ పరంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంది, ఆ వ్యక్తే మార్చగలరు. సేమ్ కాబట్టి మీరు మీ చేతుల్లో ఉన్న అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మీ లైఫ్కి మీరు తీసుకున్న డెసిషన్స్ అనేవి మీకు జస్టిస్ జరిగేలా తీసుకోండి. మీ లైఫ్కి సేఫ్టీ ఉండేలా చూసుకోండి. అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఎందుకంటే మీరు అంత జాగ్రత్తగా ఆలోచించుకునే డెసిషన్ తీసుకుంటేనే మీ లైఫ్లో మీరు ఊహించిన హ్యాపీనెస్ అనేది మీరు మళ్ళీ పొందుతారు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. కాబట్టి ఆలోచించుకుని డెసిషన్స్ అనేవి మీరు కూడా తీసుకోండి, తొందరపడద్దు. లవర్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీకున్న లవ్ ఏదైతే ఉందో, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఆలోచిస్తూ మీరు నిర్ణయం తీసుకోవద్దు. ఏదైనా కూడా మీకు మీ పర్సన్పై ఉన్న లవ్ని డిపెండ్ చేసుకుని, కంట్రోల్ చేసుకుని మీ లైఫ్కి ఏది జస్టిస్ జరుగుతుంది, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఆలోచించుకుని తీసుకోండి. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏదైనా కూడా మీ లైఫ్కి కన్ఫ్యూజనెస్ ఆలోచనలు వద్దు, జగ్లింగ్ అవ్వద్దు, అదే చెప్తున్నారు యూనివర్స్. సేమ్ మీకు కూడా అలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి అన్నమాట. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీకు నచ్చినవి, మీకు ఇబ్బంది కలిగించినవి ఏవైతే ఉంటాయో వాటి నుంచి మూవ్ ఆన్ అయిపోండి. ఎందుకంటే అప్పుడే మీ లైఫ్ అనేది బాగుంటుంది. మీ లైఫ్లో మీరు ఊహించిన హ్యాపీనెస్ అనేది మీరు చూడగలుగుతారు. మీ లైఫ్ని ఎలా మార్చుకోవాలి, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే మీ లైఫ్ అనేది బాగుంటుందో మీకే తెలుసు, మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.